105వ రోజు గీతా మకరందం భగవద్గీత పార్ట్ 105 బై అరిందర్ కుమార్ అప్లోడ్ చేస్తున్నాను. విని ఆనందించండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మిత్రులతో, మరియు సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. థ్యాంక్ యూ. లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రో అండ్ రెమెడీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ గురుభ్యో నమః. గీతా మకరందంలో 105వ రోజు. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం శ్రీ గీతాదేవ్యై నమః. వసుదేవసుతం దేవో కంసచాణూరమర్దనో దేవకీ పరమానందో కృష్ణో వందే జగద్గురు. ఓం నమో భగవతే వాసుదేవాయ. మరి స్వర్గప్రాప్తిని పొందినటువంటి వాళ్ళ తర్వాత ఏమవుతారనే విషయం లోపల 21వ శ్లోకంలో చెప్తున్నాడు భగవంతుడు ఈ విధంగా. తేతం భుక్త్యా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి ఏవం త్రయీ ధర్మమనుప్రపన్నా గతాగతో కామమాలభంతే. అర్జున, వాళ్ళు విశాలమైనటువంటి స్వర్గభోగాలను అనుభవించి పుణ్యం క్షీణించగానే తిరిగి మానవ లోకంలో పుడతారయ్యా. ఈ విధంగా వేదోక్తమైనటువంటి కామ్యకర్మలను కాంక్షించేవారు జనన మరణాలలో పడి తిరుగుతూ ఉంటారు అని గుర్తు చేస్తున్నాడు. ఇక్కడ స్వర్గలోకాన్ని విశాలం అంటున్నాడు, అంటే చాలా విస్తారమైంది అని అర్థం. ప్రస్తుతం మనం చర్చించేటువంటి విషయము స్వర్గభోగానికి సంబంధించింది కావడం వల్ల ఇక్కడ విశాలం అనేది భోగానికి సంబంధించినటువంటి విషయం, అంటే మానవ లోకంలో మనం అనుభవించే భోగాల కన్నా చాలా గొప్పవని అర్థం. ఇక్కడ లభించనివి అనుభవం. మరి సౌందర్యంలో, సౌకుమార్యంలో, సౌష్ఠవంలో అసమానంగా అద్భుతంగా ఉండటమే విశాలం, అంతేగాని భౌగోళికంగా విశాలమని కాదు. ఏదైతేనేమి విడిచిపెట్టి రావడానికి విశాలమైతే ఏమి, విఘాతమైతే ఏమి చెప్పండి. కారణం ఉన్నంతవరకే కార్యం ఉంటుంది. పుణ్యం ఉన్నంతవరకే పుణ్యలోకంలో మనుగడ ఉంటుంది. పుణ్యం క్షీణించగానే తిరిగి ఈ యొక్క మానవ లోకంలో ప్రవేశించడం జరుగుతుంది. ఆ విధంగా ప్రవేశించకుండా తరించాలి అంటే పుణ్యపాపాలు నశిస్తే సరిపోదు, అజ్ఞానం నశించాలి. అప్పుడే పునర్జన్మ అనేది ఉండదు. కాబట్టి కౌంతేయ, నన్ను పొందితే తిరిగి పుట్టడం ఉండదు అని చెప్పేసి భగవానుడు ఇక్కడ ఇంతకుముందు కూడా చెప్పిన విషయం మళ్ళీ గుర్తు చేస్తున్నాడు. దాని కొరకు మరి ఏం చేయాలి, ఆ ప్రయత్నం ఎలాంటి ప్రయత్నం చేయాలి, ఏం చేసి ఏమి పొందాలనే విషయంలో 22వ శ్లోకంలో మనం విన్నటువంటి, చాలాసార్లు విన్నటువంటి శ్లోకాన్ని మనకు గుర్తు చేస్తున్నాడు స్వామి. అనన్యా చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. యోగక్షేమం వహామ్యం చాలాసార్లు వినింటాం మనం ఈ వాక్యాన్ని. అర్జున, నిత్యము నా కొరకు ప్రయత్నించేటువంటి భక్తులు మరో ఆలోచన లేకుండా నన్నే చింతిస్తూ ఉంటారయ్యా. కాబట్టి వారి యోగక్షేమాలను నేనే చూసుకుంటాను అని చెప్తున్నాడు. ఇంద్రియాలు, ఇంద్రియ విషయాలు నిగూఢమైనటువంటి తమ ఆంతరంగిక సంబంధాన్ని విడిచిపెట్టలేక కలుస్తూ ఉండడాన్ని మనం కర్మలు అంటున్నాం. భౌతికంగా సాగుతున్నటువంటి ఈ కర్మల వెనుక నిలిచి వాటి సంబంధాన్ని గుర్తు చేసేటువంటి మానస వ్యాపార తరంగాలను సంకల్పాలంటున్నాం. విషయాలు బాహ్యంలో ఉన్నట్లు, మనస్సులో ఆంతర్యంలో ఉన్నట్లు
ఈ రెండింటి మధ్య ఇంద్రియాలు ఉన్నట్టు మనకు అనిపించినా వాస్తవానికి ఈ మూడు బాహ్యంలోనే ఉన్నాయి. నీకు బాహ్యంలోనే ఉన్నాయి, నీకు అన్యంగానే ఉన్నాయి, నిన్ను ఆశ్రయించుకునే ఉన్నాయి. నువ్వు లేకుండా అవి లేవు. అవేవి లేకపోయినా నువ్వు ఉన్నావు, నువ్వు ఉంటావు. ఇది అర్థం కాకపోవడం వల్ల మనం ఏదో చేస్తున్నామని ఊహించుకుంటున్నాం. మనం చేయవలసింది ఏదో ఉందని, అదేదో మనం చేస్తున్నామని నిరంతరం ఆలోచిస్తున్నాం. కర్మలు ఎందుకు ఊరేగుతున్నాయో అర్థం కాక వాటిలో పడి మనము ఊగిసలాడుతున్నాం. ఇప్పుడే మనం చెప్పుకున్నట్లు విషయాలకు ఇంద్రియాలకు ఉండేటువంటి ఆంతరంగిక సంబంధాలతో కర్మలు సాగుతున్నాయి. ఇంద్రియాలు అనివార్యంగా వెళ్ళి విషయాలలో పడుతున్నాయి. అంతేగాని ఇంద్రియాలను విషయాలు అవసరమై మాత్రం కాదు. ఇంద్రియాలకు విషయాలు అవసరమై మాత్రం కాదు. ఇది కాస్త జాగ్రత్తగా మనం పట్టుకునే ప్రయత్నం చేయాలి. దీంట్లో పట ఈ శ్లోకం లోపట ఇది చాలా అద్భుతమైన శ్లోకం. మనకిది ఉన్నతంగా చరించేటువంటి వాళ్ళు దేవతలు, నీచంగా చరించేవి జంతువులు, క్రిమికీటకాదులు, మనోబుద్ధులు కలిగి కర్మాచరణలో ఉంటూ వివేక వైరాగ్యాలతో పురుషార్థమైనటువంటి మోక్షాన్ని సాధించుకునే శక్తి గల మానవులు మధ్యములు. వీళ్ళు మూడు రకాల మనకు స్థరాలు చూపిస్తున్నారు. ఒకటేమో దేవతలు, మధ్యలో మానవులు, తర్వాత జంతువులు, క్రిమికీటకాదులు అని చెప్పేసి. కేవలం పుణ్యమే గలవారు దేవతలు, పుణ్యపాపాలు లేకుండా కేవలం సహజాతలతో చరించేవి జంతువులు, పుణ్యపాపాలను రెండింటినీ మిశ్రమంగా ఆచరించేవాళ్ళు మానవులు. ఈ విధంగా మధ్యములైనటువంటి మానవులను ఉద్ధరించేందుకు అవతరించినటువంటి ఈ శ్లోకం ఇది నిజానికి భగవద్గీత యొక్క మధ్యలో ఉన్నది. ఇది గీతా శ్లోక మణిహారంలో ఒక మెరుగు లాంటిది. భారత మధ్యంలో శోభించేటువంటి భగవద్గీతలో కూడా 9వ అధ్యాయం మధ్యలో ఉన్నది. అంతేకాదు 9వ అధ్యాయం మధ్యలో ఈ శ్లోకం ఉన్నది. ఇంకా చెప్పాలంటే భగవద్గీతలోని 700 శ్లోకాలలో కూడా ఈ శ్లోకం దాదాపు మధ్యలోనే ఉంది. అన్నింటినీ మించి ఈ శ్లోకం తన స్వరూపమే అని చెప్పేసి నిర్ధారణ చేస్తూ శ్లోకం యొక్క ఆద్యంతాలతో భగవంతుడే అక్షర రూపంలో శోభిస్తున్నాడు. కాబట్టి ఈ శ్లోకంలోని మొదటి అక్షరము అ కాగా శ్లోకాంతంలో హం ఉంది. అంటే ఈ శ్లోకం నా స్వరూపం అంటూ అచ్యుతుడు అహం పదంతో భాషిస్తున్నాడు. మహిమగలవారే అయినా మహత్తు తెలియని వారు, ముక్తిని పొందని వారు, పొందలేని వారు దేవతలు. మనోబుద్ధులు లేనందున వివేకశూన్యమైనటువంటి జంతుజాలము మోక్షానికి అర్హం కానే కాదు. కాబట్టి మానవులే మోక్షానికి అర్హులు అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి ప్రశస్తమైనటువంటి మానవ జన్మనెత్తినందుకు మహోన్నతంగా చరించి మానవులు మోక్షరూపులై వెలగాలి, జీవన్ముక్తులై శోభించాలి, నీచాన్ని విస్మరించి మహత్తునే ఆశ్రయించి కృతకృత్యులు కావాలి. సంసారము బాధించదు. సంసారానికి సంబంధించినటువంటి చింతే దుఃఖానికి కారణమవుతుంది. తనను మరచి, తనువును మరచి, జగత్తును విస్మరించి పరమేశ్వరుని స్మరణలో జీవించగలిగితే జీవితంలో బాధలు ఉండవు, జీవికి బంధం ఉండదు. అలా జీవించేది ఎలాగో మనకి శ్లోకం స్పష్టంగా తెలుపుతుంది. ఇదే శ్లోకం యొక్క వైభవం. ఇది గీతలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ప్రశస్తమైనటువంటి శ్లోకాలలో ఒకటిగా దీన్ని శోభించడానికి కారణం అదే. అంతేకాదు గీత ప్రబోధించినటువంటి నిష్ఠద్వయానికి ఈ శ్లోకం ఊతగా నిలుస్తుంది. సాంఖ్యులకు జ్ఞానపరంగాను, యోగులకు కర్మయోగ పరంగాను దర్శనమిస్తుంది. కాబట్టి ఈ శ్లోకాన్ని 2 దృక్కోణాల నుంచి వ్యాఖ్యానం అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలని చెప్పి చెప్తున్నారు మనకు. కాబట్టి ఇక్కడ ప్రధానంగా నిరంతరము పరమేశ్వరుని కొరకు యత్నించేటువంటి అనన్య భక్తుల యొక్క యోగక్షేమాలను పరమేశ్వరుడే వహిస్తాడు అని చెప్పేసి భక్తిపరంగా ఈ యొక్క శ్లోకం యొక్క ప్రధాన అర్థం మనకు. మరి భక్తి అనేది పరమ ప్రేమ రూపం. ప్రేమ అనన్యం, ప్రేమ అన్యమెరుగదు. రెండింటిలో ప్రేమ ఇమడదు, రెండింటినీ ప్రేమ తనలో ఇముడ్చుకోలేదు. వేరొక దానిని ప్రేమిస్తూ భగవంతుని ప్రేమించడం సాధ్యపడే పని కాదు. ఒక వ్యక్తి 2 పడవలలో ఒకే కాలంలో ప్రయాణం చేయలేడు. భోజనం ఒక్కడే చేయాలి అంటే ఎవరికి వారే చేయాలి, నిద్ర కూడా ఎవరిది వారిదే. కాబట్టి దృశ్యము ఒకటే అయినా ఎవరి కళ్ళతో వారు చూడాలి, ఒకరి కళ్ళతో మరొకరు చూడలేరు. చివరికి మృత్యువైనా అంతే, ఎవరి చావు వాళ్ళు చావాలి. చంపడం ఎందరైనా చేయొచ్చు, చావు మాత్రం ఎవరిది వాడిదే. అన్యులు లేకుండా అన్ని కార్యాలు జరిగిపోయేటప్పుడు భక్తి కార్యంలో మాత్రం అన్యులు ఎందుకు? భక్తి చేసేటువంటి మనసులో భగవంతుడు ఉండేటప్పుడు మరొకడు ఏ విధంగా ప్రవహిస్తాడు చెప్పండి. అందువల్ల అన్యుల యందు మనసు లేనటువంటి వాళ్ళు అనన్య భక్తులు. వీళ్ళు అనన్య భక్తి కలిగితే అన్య చింతలు వాటంతటవే జారిపోతాయి, పారిపోతుంటాయి. కాబట్టి ఇక్కడ అనన్య భక్తి వల్ల భక్తుని యొక్క హృదయంలో సదా భగవంతుడే ఉంటాడు. అంటే భక్తులు కాని వారి హృదయాల్లో భగవంతుడు లేడా? భగవంతుడు అందరి హృదయాల్లో ఉంటాడు. కానీ భగవంతుడు హృదయంలో ఉన్నాడని ఆ భక్తునికి తెలియదు, భక్తునికి తెలుసు. అదే తేడా ప్రధానంగా మనకు కనబడేది ఇక్కడ. కాబట్టి భక్తుని హృదయంలో భగవంతుడు ఉన్నాడు. కాబట్టి భక్తుడు నిర్భయుడు, ఏ అవసరాలు లేనివాడు, ప్రతికూలాలు అర్థం కానివాడు.
భక్తుని యొక్క అవసరాలు భగవంతుని యొక్క అవసరాలుగా మారాయి. భక్తుని అనన్యమైనటువంటి చింతనము బ్రతుకులో సర్వచింతలను దూరం చేసింది. భక్తి భక్తుని అధీనంలో ఉంచుతుంది. కాబట్టి భక్తుడు సదా అనన్య భక్తిలో తృప్తి చెందుతూ ఉంటే భక్తుని యొక్క అవసరాలను భగవంతుడే చూసుకుంటూ ఉంటాడు. భక్తుని యొక్క అవసరాలను చూడటం తన బాధ్యతగా భగవంతుడే స్వయంగా ప్రకటించుకున్నాడు కదా. యోగక్షేమం వహామ్యం అంటున్నాడు. వహామ్యం అని చెప్పేసి, కాబట్టి యోగక్షేమం వహామ్యహం అని చెప్పేసి దీంట్లో స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి ప్రాప్తించిన దానిని పొందడం యోగం, ప్రాప్తించినటువంటి దానిని పరిరక్షించుకోవడం క్షేమం. బిడ్డ యొక్క అవసరాలు తల్లికి తెలిసినట్లు భక్తుని యొక్క అవసరాలు భగవంతునికి తెలుసు. బిడ్డ అవసరాలను బిడ్డ అడగకపోయినా తల్లి ఎలా తీరుస్తుందో భక్తుని యొక్క అవసరాలను కూడా భక్తుడు అడగకపోయినా భగవంతుడే తీరుస్తాడు. బిడ్డ బిడ్డగా ఉండడమే తల్లి ప్రవర్తనకు కారణం కాబట్టి భక్తుడుగా ఉండడమే భగవంతుని ప్రవర్తనకు కారణం. బిడ్డ తల్లిని బంధించినట్లు భక్తి భగవంతుని కట్టిపడేస్తుందట. ప్రతి ఒక్కరి జీవితంలో యోగక్షేమాలు ప్రధానంగా ఉంటాయి. కాబట్టి ఎవరు ఏది ఆలోచించినా ఏ పని చేసినా యోగక్షేమం చుట్టే తిరుగుతూ ఉండడం స్పష్టంగా తెలుస్తుంది. నాకు లేనిది నాకు ఉన్నది ఇవే ప్రధానమైనటువంటి విషయాలుగా ఉంటాయి. కొందరు లేమితో కలవరపడుతూ ఉంటే కొందరు కలిమితో కుములుతూ ఉంటారు. లేనివి ఒక విధంగా వేధిస్తే ఉన్నవి మరో విధంగా బాధిస్తూ ఉంటాయట. నాకు ఆదాయం లేదు, ఆరోగ్యం లేదు, ఉద్యోగం లేదు, సంతానం లేదు, శాంతి లేదు, ఇల్లు లేదు, జ్ఞానం లేదు, ఇలా లేని వాటిని తలుచుకుంటూ కొందరు బాధపడుతూ ఉంటారు. అలా లేని వాటిని పొందేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. ఏవేని ఎవరికి లేవో వాటిని వారు పొందడం యోగం అవుతుంది. కొందరికి ఉన్నవి కొన్ని పోతూ ఉంటాయి, మరికొన్ని పోతాయేమో అని మనస్సు హెచ్చరిస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకు జాగ్రత్తగా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకున్నట్లయితే ఉన్న ఉద్యోగం ఊడుతుందేమో, అకాల వర్షాలు పడి చేతికొచ్చిన పంట జేజారిపోతుందేమో, ఇలా ఉన్నవి లేకుండా పోతాయనేటువంటి కొందరు బాధపడుతూ ఉంటారు. ఉన్న వాటిని పోకుండా కాపాడుకునే ప్రయత్నం చేస్తుంటారు. అదే రక్షణము, అదే క్షేమం. మరి అందరూ ఈ విధమైన యోగక్షేమాల వ్యవహారంలో పడి తలమునకలై ఉంటే మరి భక్తుడు యోగక్షేమాల విషయంలో స్పృహ లేని వాడై ఉంటాడు. ఈ విధమైన నిస్పృహకు ప్రధాన 2 కారణాలు ఉంటాయి. ఏవేవో పొందాలని ఆశ లేకపోవడం, మరేవో దూరం అవుతాయనేటువంటి నిరాశ ఉండకపోవడం. భగవంతుడు లేనప్పుడు ఏది ఉండి ఏం ప్రయోజనం చెప్పండి? అవి తనను తాను భక్తుడు ప్రశ్నించుకుంటాడు ఈ విధంగా. అంతేకాదు భగవంతుడు ప్రార్థించినప్పుడు అంతకన్నా పొందవలసింది ఏముంటుంది అని తనను తాను ప్రశ్నించుకుని సమాధానం పొందుతాడు. తృప్తి పొందే అవకాశం ఉంది. సదా తన హృదయంలో భగవంతుని దర్శించుకుంటూ భక్తిలో ప్రవశించేటువంటి భక్తునికి ఏవో లేవనేటువంటి యోగానికి చెందినటువంటి ఆరాటం అసలు ఉండనే ఉండదు. ఉన్నవి పోతాయేమో అనేటువంటి క్షేమానికి చెందినటువంటి ఆవేగమూ లేదు. ఈ విధంగా యోగక్షేమాలను భక్తుడు వదిలిపెట్టడం వల్ల సదా అనన్య భక్తితో తనను ఆరాధించేటువంటి భక్తుని యోగక్షేమాలను వహించాల్సిన బాధ్యత అది ఎవరిది? అది కేవలం పరమేశ్వరుని అయిపోయిందనమాట. అందుకే ఈ కారణం వల్ల భక్తులు భగవంతునికి సంబంధించిన వారైపోయారు. భగవంతునితో నిత్య సంబంధాన్ని కలిగిన వారైపోయారు. తమ అనన్య భక్తి చేత భక్తులు భగవంతునికి ముఖ్యులైపోయినారు. కాబట్టి అనన్య భక్తి కలిగిన ఏకాంత భక్తులను గురించి మరి ఇంతవరకు కూడా చాలాసార్లు నారద మహర్షి చెప్పాడు. కాబట్టి ఆ విధంగా దీంట్లో మనం మళ్ళీ గమనిస్తున్నాం విషయాన్ని. బాలకృష్ణుడు ఊయలలో ఆదమర్చి నిద్రిస్తున్నాడట. అందంగా అమాయకంగా నిద్రిస్తున్నప్పుడు చిన్ని కన్నయ్య యొక్క ముఖాన్ని అదే పనిగా యశోదమ్మ పరవశించిపోతుందట. ఈలోగా ఏదో కలవరిస్తూ బాలకృష్ణుడు ఉలికిపడి కళ్ళు తెరిచాడట. తన బిడ్డకు ఏదో పీడకల వచ్చి ఉంటుందని భావించి యశోదమ్మ దిష్టి తీసిందట. పుత్రవాత్సల్యంతో బిడ్డకు తల్లి దిష్టి తీసిందే కానీ తన బిడ్డ మామూలు బిడ్డ కాదని, ప్రపంచానికే తండ్రి అని, ఆయనది ఉలికిపాటు కాదని, భక్తులను తలుచుకుని ఆనందించే అలవాటు అని ఆ యశోదమ్మ గ్రహించలేకపోయిందట. కలల మత్తులో ఉలికి పడితివేలా, ఎవరు పిలిచారు కలలోన తొలంగి చూచి, కలకాలము కూడా భక్తుల మెలుకువేనా, నీ అడుగుల కడపడి చిన్ని కృష్ణ. కలకాలము భక్తులను కనిపెట్టుకుని యోగక్షేమం నిర్వర్తించేటువంటి పరమేశ్వరుడు కలగనే కాలంలో పట కూడా భక్తుల వ్యవహారాలని చక్కబరుస్తూ ఉంటాడు. ఈ ధైర్యంతోనే భక్తులు ఎప్పుడు భగవంతుని యొక్క సేవలో తృప్తి పొందే అవకాశం ఉంటుందని చెప్పేసి ఇది ఒక యథార్థ సంఘటన ఒకటి
కొన్ని శతాబ్దాల క్రితమట పండరీపురం విన్నాం మనం, మహారాష్ట్ర లోపల ఒక భక్తుని యొక్క జీవితంలో జరిగినటువంటి వాస్తవ సన్నివేశం అటది. అనన్య భక్తితో పరమేశ్వరుని సేవిస్తే యోగక్షేమాలన్నీ పరమేశ్వరుడే చూసుకుంటున్నటువంటి ఈ శ్లోకం విషయంలో ఆయా భక్తునికి, పండరీపురం ఉన్నటువంటి ఆ భక్తునికి ప్రగాఢమైన విశ్వాసం ఉందట. ఆయన విశ్వాసానికి అనుగుణంగానే జీవితం కూడా సజావుగా సాగుతుంది. ఆ భక్తుడు చేసే పని ఏంటి? నిరంతరం భగవద్గుణ శ్రవణ కీర్తనాలతో భక్తుడు కాలక్షేపం చేస్తూ ఉండేవాడు. ఏదో ఒక విధంగా అవసరాలు తీరుతూ ఉండేవి. ఆశలు లేని ఆ భక్తుని కుటుంబం అదుపు పొదుపు తెలియకుండా, కుదుపు లేకుండా సాగుతూ ఉన్నదట. మరి ఒక కాలంలో ఆ ప్రాంతం తీవ్ర క్షామానికి గురైపోయింది. కరువు కాటకాలతో జనజీవనం కూడా కుంచుకుపోయింది పూర్తిగా. భక్తుని ఇంట్లో పూట గడవడం కష్టమైపోయింది. ఆకలితో భార్యా పిల్లలు అలమటించిపోతున్నారట. పరిస్థితి విషమించిపోయింది. అయినా భక్తుడు అనన్య భక్తిలోనే కాలాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాడు. భగవంతుని మాట వమ్ము కాదని అతని యొక్క ప్రగాఢమైన విశ్వాసం. 2 రోజులు వరుసగా ఆహారం లేకపోయేసరికల్లా బిడ్డలు పాపం శోషించిపోయారు. ఏమి చేయాలో తోచక భార్య భర్తను సమీపించి అడిగింది. బిడ్డల యొక్క దయనీయ పరిస్థితిని వివరిస్తూ బోరున ఏడ్చిందామె. పిల్లలను రక్షించమని చెప్పేసి ఆ యొక్క భర్త యొక్క పాదాలను పట్టుకుని బాధపడుతుందట. భార్య యొక్క ఆ యొక్క ఏడుపును చూసి ఆ భక్తుడు చలించిపోయి ఉంటాం. ఆమె సలహా ప్రకారం ఎవరినైనా యాచన చేసి సరుకులు తీసుకుని వద్దామని బయలుదేరిండు. పోతూ పోతూ క్షణం ఆగి వెనుక తిరిగి పూజా మందిరంలోకి వెళ్ళిండట. పాండురంగని యొక్క ప్రతిమను చూశాడు, తదేకంగా చూశాడు. ఒక్కసారి ఈ భక్తుని యొక్క దుఃఖం అనేది కట్టలు తెంచుకుంది. ఏదో వ్రతభంగం జరిగిపోతున్నట్లు మనసు విలువలాడిపోయింది. ఎవరో గుండెను పిండిసినట్లయిపోయింది. పండరీనాథ, పాండురంగ, నీ మాట మీద అకుంఠితమైనటువంటి విశ్వాసంతో ఇంతవరకు జీవితాన్ని కొనసాగించానయ్యా. అనన్య భక్తితో జీవించానయ్యా. యోగక్షేమాలు నీవే చూసుకుంటానన్నావు. క్షామంలో పడేసి వినోదం చూస్తున్నావా స్వామి అని చెప్పేసి ఒక అభియోగాన్ని స్వామి మీద వేస్తూ పూజాపీఠం వద్ద తెరిచి ఉంచినటువంటి భగవద్గీత తాళపత్ర గ్రంథాన్ని చూశాడట. ఆ తెరిచి ఉన్నటువంటి ఆ పత్రం పైన దృష్టి చూస్తే అది 9వ అధ్యాయం ఉందట. అదేముంది? అది కూడా 22వ శ్లోకం. ఇప్పుడు మనం చెప్పుకున్నది అనన్యాశ్చింతయంతో మా అనేటువంటి ఆ శ్లోకాన్ని చూడగానే ఈయనకు బాధ రెండింతలైపోయింది, గుండె ముక్కలైపోయింది. ఈ శ్లోకం తప్పు, ఇది నమ్మదగింది కాదు అనుకుంటూ ఒక ముళ్ళు తీసుకొని ఆ శ్లోకం మీద అటు ఇటు గీకి పడేశాడట. తాళపత్రం కాబట్టి అది చిరిగిపోయింది. అంతే. ఇక ఆ అరుపుతోనే ఆయన కరువు తీరాలనుకుంటూ బరువైనటువంటి హృదయంతో ఆ గ్రామంలోనికి వెళ్ళాడట. భక్తుడు వెళ్ళినటువంటి కొంతసేపటికి పిల్లవాడు 2 భుజాలకు 2 బరువైనటువంటి సంచులు తగిలించుకొని తలపైన ఒక మూట ఉంచుకొని దానికి తన చిన్న చేతులతో భద్రంగా పట్టుకొని తడబడుతూ అడవులతో ఇంటికి వచ్చేశాడు. ఆ సరుకుల మూటలను దించి భక్తుని భార్యకు అప్పచెప్పి, అయ్యగారు ఇవి మీకు ఇవ్వమన్నారు అమ్మా అని చెప్పాడు. భార్య ఆశ్చర్యపోయింది. ఈలోగా సరుకులు తెచ్చిన పిల్లవాడు వెళ్ళొస్తానంటూ వెనుదిరిగాడు. ఆ పిల్లవాడి వీపు మీద రక్తం కనిపించింది. ఎవరో బలంగా గీకినట్లు అనిపించింది. కలత చెందినటువంటి ఆ ఇల్లాలు, నాయనా అదేమిటి నాయనా, ఆ రక్తం ఏమిటి, ఎవరు అలా చేసింది, ఇంతకు నువ్వు ఎవరు అని ప్రశ్నలు వేసింది. అమ్మా, నా పేరు రంగడ్ అంటారమ్మా, నేను పనులు చేసుకుంటూ బతుకుతుంటానమ్మా. మీ వారు మా సేటు వద్ద ఈ సరుకులు తీసుకుని తొందరగా మీకు ఇచ్చి రమ్మని నన్ను ఆజ్ఞాపించారు. నేను బయలుదేరడంలో కొంత ఆలస్యమైందని ఆగ్రహించి అక్కడే ఉన్నటువంటి ముళ్ళు కలతో నన్ను కొట్టారమ్మా. ఆ ముళ్ళు గీసుకుని రక్తం వచ్చింది అంతే అని చెప్పాడు ఆ బాలుడు. అయ్యో, ఎంత తొందర అయితే మాత్రం పసిబిడ్డని ఇలా కొట్టడమా, ఉండు నాయన కాస్త తుడిచి మందు వేస్తాను. లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రో అండ్ ఎండీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదృశ్యమైపోయాడు. ఇల్లాలు మూటను విప్పి చూసిందట. అందులో కుటుంబంలోని వాళ్ళందరికీ సరిపోయిన బట్టలు ఉన్నాయి, కొన్ని నగలున్నవి, కొంత నగదు కూడా ఉన్నది. సంచులలో చూస్తే ఇంకా వంట సరుకులు పుష్కలంగా ఉన్నాయట. ఆశ్చర్యపోయినటువంటి తల్లి వెంటనే మరి చక్కటి భోజనాన్ని తయారు చేయడం కొరకని చెప్పేసి అవన్నీ తయారు చేయడానికి సరసగా పనుగోలు పెట్టిందట. ఈలోగా దీనవదనుడైపోయి ఇంటి వైపు వస్తున్న భర్తను చూసి పరుగు పరుగున ఆయనను సమీపించి మనం చూడగానే భర్త కన్నీళ్లను ఆపుకోలేకపోయిందట. నా ప్రయత్నం అంతా నేను చేశాను, ఎవ్వరిని అడిగినా ఎంతగా ప్రాధాయపడినా ఎవ్వరు కనుకరించలేదు. ఆకలితో అలమటిస్తున్న బిడ్డలకు కనీసం గంజైనా త్రాగించలేని నా దారిద్ర్యానికి సిగ్గుపడుతున్నాను అని చెప్పేసి ఆ భక్తుడు పసిబిడ్డలాగా ఏడ్చాడట. భార్య ఆశ్చర్యపోయింది. అదేమిటండి, మీరు పంపిన సరుకులతో నేను వంట కూడా చేస్తూ ఉంటే మీరేమిటి అలా మాట్లాడుతున్నారు అని ప్రశ్నించింది. నేను సరుకులు పంపడం ఏమిటి అని తిరిగి ప్రశ్నించాడు ఈ భర్త. జరిగిన విషయమంతా ఆమె పూసగుచ్చినట్లు చెప్పింది.
బాలుడి వీపు మీద ముళ్ళు గీత వల్ల ఏర్పడిన గాయాన్ని గురించి కూడా చెప్పింది. భక్తుడు నిర్ఘాంతపోయాడు. తీరా వెళ్లి పూజామందిరంలో చూస్తే తాళపత్రంపై ముళ్ళు గీత లేదు, చిరుగు అసలే లేదు, గ్రంథము మామూలుగా ఉన్నది. తన యొక్క తప్పిదానికి భక్తుడు పరితపించాడు. తీవ్రమైనటువంటి ఆ యొక్క ఆందోళనకు లోనైపోయి పాండురంగని యొక్క దివ్య దర్శనానికి నోచుకున్నటువంటి తన యొక్క భార్య అదృష్టానికి పరవశించిపోయినట. భగవాన్ పాండురంగా, నా అజ్ఞాని క్షమించు తండ్రి, నీ మాట ఎన్నడూ వృథా కాదు, నీ భక్తుడు ఎప్పుడూ వృథా పోడు. గీతపై ముళ్ళుతో గీస్తే అది నీ దేహంపై గీసినట్లయితే. మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ. గ్రహించలేకపోయాను అని చెప్పేసి పశ్చాత్తాపం చెంది పరమేశ్వరుడు అనుగ్రహించినటువంటి ఆ నగదును పేదలకు పంచిపెట్టేసి రెట్టించినటువంటి భక్తి శ్రద్ధలతో ఆ భక్తుడు చేసినంటే అనన్యమైనటువంటి భక్తి ఆరాధనకు తన జీవితాన్ని అంకితం చేసుకున్నాడట. సర్వం శ్రీకృష్ణార్పణం. మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ.